నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆహ్లాదకర వాతావరణంలో పులివెందుల ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. తమ ఉన్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపిన పూర్వ విద్యార్థులు. కడప చెమ్మనియపేట రెవెన్యూ పొలం సర్వే నంబర్ 601లో ఉన్న ప్రభుత్వ భూమిని మాదిగలకు కేటాయించాలి. ధర్నాలో మాదిగ జేఏసీ అధ్యక్షులు పెద్దులపల్లి ఓబులపతి డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని, సానుకూల స్పందనను పెంపొందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. పట్టణంలోని విజయ గార్డెన్స్లో రీయూనియన్ పేరుతో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశంలో సుమారు 45 సంవత్సరాల తర్వాత 1979, 81 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు యోగక్షేమాలు, కుటుంబ సభ్యుల వివరాలు, పిల్లలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 45 సంవత్సరాల తర్వాత తాము ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమలో అనేక మంది ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఇందుకు తమకు చదువులు చెప్పి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన గురువుల పాత్ర ఎంతో ఉందన్నారు. అలాంటి గురువుల రుణం తీర్చుకోలేనిదని వారు తెలిపారు. ఇదే క్రమంలో కొంతమంది తమ స్నేహితులు భౌతికంగా దూరం కావడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. అనంతరం పలువురు పూర్వ విద్యార్థులు తాము ఉన్నత స్థానాల్లో నిలిచేందుకు కృషి, పట్టుదలను తెలియజేసి గురువులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కడపకు చెందిన సిపిసి సిటీ కేబుల్ అధినేత, మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు పూర్వ విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఇంకా గురువులు పాల్గొన్నారు. మొత్తం అన్ని ఫస్ట్ క్లాస్లే, థర్డ్ క్లాస్ నాది నెక్స్ట్ 79 వచ్చింది. నేను తిరుపతిలో మీటింగ్ పోతే నేను అడిగిన, సార్ మీరు ఇట్లా అన్నారు కదా అంటే, మీకేమైనా సీఎం కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో ముబాద్ జూనియర్ కాలేజ్ విజయవాడ దగ్గర తిరిగి పులివెందులకు వచ్చారు. 2000 సంవత్సరం ఇక్కడికి వచ్చేదా లేదు. లాస్ట్ టైం ఒకసారి 2 years బ్యాక్ 2002, 2003 వాళ్ళు కూడా ఇదే విధంగా సభ ఏర్పాటు చేశారు. అప్పుడు సాంబశివరెడ్డి, అంకిరెడ్డి, రామసుబ్బన్న నేను వచ్చాము. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆదరించారు. Self introduction by each and every participant. So their name and group, present position, and maybe if they are interested to tell about their family members and about their situation. So one by one. గురువులందరికీ శిరస్సు వంటి పాదాభివందనం చేస్తున్నాను. ఇది గురువులు నా జీవితంలో నా ఊపిరినంత వరకు మర్చిపోలేని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మా సుబ్బారెడ్డి ప్రిన్సిపల్ ఆఫ్ ద మాషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎర్రగుంట. ముఖ్యంగా నా విన్నపం, మీరందరూ గుర్తుపెట్టుకొని అందరినీ ఒకరిని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత మానవ తిరుపతిలో రిటైర్ అయ్యాను. హెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా రిటైర్ అయ్యాను. దిస్ ఇస్ మై బ్యాగ్ ఉండాలని అనుకుంటున్నాను. ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడద్దండి. 60 ఏళ్ళ తర్వాత సమస్యలు వస్తాయి. అందరినీ ధైర్యంగా ఎదుర్కోండి. ఆనందం కలిగించినట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్ బలరాం నాయుడు, కె రామచంద్రారెడ్డి, తర్వాత సూర్యనారాయణ గారు మరియు నిరంజన్ రెడ్డి గారు, తదితరులందరికీ ధన్యవాదములు. ఒకటే, మీ దగ్గరికి ఎవరైనా పేదరిక వాళ్ళు ఉండేట్టు వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఎవరు వస్తే చైతన్య ఎవరి ఇయర్ ఆగస్టు 15న ఊర్లో, మా ఊర్లో ఉన్నటువంటి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 10th క్లాస్ వచ్చిన వాళ్ళకు 10,000 ఇస్తూనే ఉన్నాం దాదాపు 15 ఏళ్ల నుంచి. కాబట్టి మీరు కూడా అటువంటి ఊర్లు అభివృద్ధి చేసేటప్పుడు ఊర్లో బిఏలో క్లాస్మేట్గా ఉన్నటువంటి ఆయన సింధుకూరు నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఒక పొలిటికల్గా పని కావాలని. అంటే ఇప్పుడు అది కాదు, నేను వేరే సన్మానం ఉంది నాకు పోతుంటే, ఏం సన్మానం రా, ఏం పెద్ద ఘనకార్యాలు చేసినామని చెప్పి సన్మానం తీసుకోబోతున్నావు అని చెప్పేసి కొంచెం మామూలుగా చాలా అవుతా ఫ్రెండ్షిప్ మాట్లాడినా. కానీ దానికి కొన్ని సమాధానం చెప్పాలనుకొని 3 నిమిషాలు
ఒకటి ఏమిటంటే, నేను చదువుకున్న స్కూల్ కోవలకుంటపల్లి. నేను వినగలూరు నుంచి దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు పొద్దున పోవడం, సాయంత్రం అట్లా చదువుకున్న స్కూలు. సుబ్బారెడ్డి నా క్యాంటీన్, నా స్టూడెంట్ అక్కడ హెడ్ మాస్టర్గా ఉండి, రూములన్నీ పడిపోయినా సార్ ఒక ₹1,00,000 ఇస్తారా అని అడిగాడు. అంటే 60 లక్ష రూపాయలు ఏనేను కానీ 60,000 ఇస్తాను చెప్పేసి 60,000 ఇచ్చేసాడు. అంటే నేను చదువుకున్న స్కూల్. రెండవది, ఊరిలో పుట్టినందుకు చాలా మంది మీరు బాగున్నారు కదా ఏమన్నా చేయొచ్చునా అని అడిగితే 5 సంవత్సరాలు ఫ్రీ మెడికల్ క్యాంప్ నడిపిన నేను. ఫ్రీ మెడికల్ ఎయిడ్ అంటే దాదాపు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అయింది. తర్వాత మా ఊర్లో దేవాలయం కడతాడని చెప్పేసి వచ్చి అడిగితే 3 లక్షలు మననే ఇచ్చారు. తర్వాత దేవాలయాలకు అన్నిటికీ ఇండియాలన్నారు, ఆర్థికంగా బాగున్నారు కాబట్టి సమాజానికి మీరు సేవ చేస్తే మీ పేరు స్థిరంగా ఉంటుంది. ఎంత సంపాదించినా కూడా ఆఖరిలో మీకు తీసుకుపోయేది ఏమీ లేదు. భగవంతుని నిర్ణయం ప్రకారం ఏదైనా జరుగుతుంది. అసలు మనిషి అనేదానికి అర్థం ఏమిటంటే, మాయను తొలగించు, ఆత్మను శోధించు, నిర్వేదాన్ని పొంది భగవంతుని చేరుకో అని అర్థం. అది మనిషి అంటే మ్యాన్ అనే దానికి. అదే ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఆ ఓంకారంలో ఏమిటి? AUM అంటే ఆల్వేస్ అలర్ట్, అండర్స్టాండ్, ఫీల్ ది మైండ్ ఫుల్ ఇన్ ఆల్, విత్ మంచి మనసుతో దాన్ని నింపమని. కానీ ఆ ఓంకారం అనేటువంటి దాన్ని కూడా మనం తెలియకుండా ఏదో ఊరికి ఓంకారం చేస్తున్నాం. దాని ఓంకారంలో ఉండేటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా చేస్తే నేను వ్యాపారంలో చాలా 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 ఇబ్బందులు పడి ఒక స్టేజ్లో ఉన్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. తర్వాత ముందుండి సాయం చేస్తాను తెలుపుతున్నా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదమని ఏపీ స్టేట్ వేర్ హౌస్ డైరెక్టర్ మురికినాటి శ్రీధర్ అన్నారు. కడప నగరంలోని వేర్ హౌస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించే హక్కు లేదని స్పష్టం చేశారు. డిఎస్సికి ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న 16,348 కుటుంబాలను కించపరిచేలా మాట్లాడడం వైసీపీ నేతలకు తగదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాతనే 2014లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చంద్రబాబు నాయుడుకు మంచి పేరు వస్తుందని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విలీనం చేసిన 7 ముంపు మండలాలపైన కక్ష కట్టి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయనీయకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. వైసీపీ పాలనలో అమరావతి రాజధాని పూర్తయితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని 3 రాజధానుల డ్రామాకు తెరలేపారని విమర్శించారు. రాజధానికి చట్టబద్ధత కల్పించాలన్న విషయం తెలిసి కూడా మళ్లీ మరో డ్రామా తెరలేపారని తెలిపారు. రాష్ట్రానికి రాజధాని ఉండకూడదని మావిగనంటూ ప్రజల మనోభావాలతో ఆడుకున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని రాజకీయ కుట్రలు చేసినా అమరావతి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరని స్పష్టం చేశారు. కడప నియోజకవర్గానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్న కడప నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని తెలిపారు. సమావేశంలో రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాజధాని గురించి కూడా మాట్లాడతా. అయ్యా, రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని నువ్వే అంటావు. మళ్ళీ 2019 నుంచి 24 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వే అన్నావు కదా, గతంలో 33,000 ఎకరాల భూమి తగ్గకుండా రాజధానికి కేటాయించండి, సవరించండి, నేను పూర్తిగా రాజధానికి అనుకూలమని చెప్పిన నువ్వు మరి కొద్ది కాలంలోనే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో రాజధాని అనేది లేదని నువ్వే అంటావు. మళ్ళా తర్వాత కొద్ది కాలానికే 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను, ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు చేస్తానని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ అని 3 క్యాపిటల్ని జనాల మైండ్ సెట్తో ఆడుకున్నావు. మరి ఏ ఒక్క క్యాపిటల్ కూడా కట్టలే. రీసెంట్గా మళ్ళా మావిగన్, మచిలీపట్నం నుంచి MA, విజయవాడ నుంచి VA, GO, గుంటూరు నుంచి GO తీసుకొని మావిగన్ అని ఒక రాజధాని పెట్టచ్చు కదా అంటావు. ఏంది నువ్వేమన్నా తుగ్లకువా?
బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ప్రవర్తిస్తున్నావు ఈరోజు రాష్ట్రంలో నీవు. అది మంచిది కాదండి. జగన్ రెడ్డి గారు అధికార పార్టీ వాళ్ళు అనవసరంగా జగన్ రెడ్డి గారి మీద నిందలు మోపుతున్నారని, ఆ మహాతల్లి పేరు ఏందో మర్చిపోయినాను కానీ ఆమెకు తెలుసో తెలీదో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క రాజధాని కట్టకుండా, పోలవరాన్ని టచ్ చేయకుండా 10 లక్షల కోట్ల అప్పు చేశాడమ్మా. మరి సంక్షేమానికి ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రపంచంలో ఎవరైనా సంక్షేమానికి అప్పు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? మీరే చెప్పండి. మరి ఏ విధంగా వచ్చింది? సంక్షేమాలకు ఏ విధంగా డబ్బు తెచ్చాడు? ఏ విధంగా 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రానికి ఏమీ 10 లక్షల రూపాయలు ఏ అప్పు చేయకుండా ఈ సంక్షేమాలు ఏ విధంగా చేశాడమ్మా? డెవలప్మెంట్ అంటే మీ నాయకుడు ఏ విధంగా ఎట్టో చేయలేదు. మరి ఏ విధంగా డబ్బులు వచ్చినాయి? తెలిసి తెలియకుండా వాళ్ళు ఎవరో చెప్తే కన్నా మీరు స్క్రిప్ట్ రాసి ఇచ్చేది డిబేట్లోకి వచ్చి మాట్లాడడం కూడా తప్ప. మాతల్లి ఏదో లక్ష్మి పేరు అది ఒకటి. నెక్స్ట్ డిఎస్సి గురించి మాట్లాడతావు. గత 2019 నుంచి 24 వరకు నువ్వే కదా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండింది. మరి ఒక్క డిఎస్సిని కండక్ట్ చేసినావా? ఒక్క టీచర్ పోస్ట్ అన్నా ఇచ్చినావా? డిఎస్సి అమలవుతుంది, మా ఉద్యోగాలు వస్తాయని నిరుపేద యువతి యువకులు ఎంతమంది ఆశ పెట్టుకున్నారు నీ మీద వస్తారని. మరి ఆ విధంగా చేశావా? మరి ఈ యొక్క సమస్యను మా లోకేష్ బాబు గారు గత యువగలం పాదయాత్రలో చూసి ఈ సమస్యను ఖచ్చితంగా మనం పరిష్కారం చేయాలని సంవత్సరానికి ఒకసారి డిఎస్సిని కేటాయిస్తామని చెప్పి, డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పిన మాట తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్ పోస్టులు భర్తీ చేస్తే అది దగా డిఎస్సి అంట. ఏ విధంగా దగా డిఎస్సి అయింది? అలీబాబా 40 దొంగల మాదిగా 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, డిఎస్సి మీద అవగాహన లేని వాళ్ళు మీ యొక్క శిబిరంలో కూర్చొని ఏదో ఒక రాయి వేసే విధంగా నీ ప్రవర్తన ఉంది. ఇంతకుముందు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య పెట్టి వీళ్ళకి రచ్చబెట్టి రాజకీయం చేశాం. ఈరోజు కొత్త పందా మొదలుపెట్టాం. డిఎస్సి గురించి మాట్లాడతాం. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం. నీ చేతనైతే ఆపుకో. సంవత్సరానికి ఒకసారి మా లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో డిఎస్సిని కండక్ట్ చేసి తీరుతాం. నువ్వు ఏం చేయగలవు? వచ్చాయి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఎటువంటి సంబంధం లేకుండా, ఆధారం లేకుండా, నిరాధారమైన ఆరోపణలతో కోర్టులో 300 పైచిలకు కేసులు వేశారు మీ పార్టీ వాళ్ళు. 16,500 మంది కుటుంబాలతో ఆడుకుంటున్నారు మీరు. వాళ్ళ పొట్ట కొడుతున్నారు. వాళ్ళకు టీచర్ పోస్టులు ఇవ్వడం మీకు ఇష్టం లేదు, అందుకే ఈ విధంగా చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా మళ్ళా డిఎస్సిని కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగ యువతను ఈ రాష్ట్రంలో కాపాడుతాం. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని, సానుకూల స్పందనను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ సభాభవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో పెండెన్సీపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
భక్తుల పట్ల కుంగు బంగారంగా నిలుస్తున్న ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మత గురువులు పిలుపునిచ్చారు. చర్చి ఆవరణలో తిరునాళ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను చర్చి పెద్దలు మత గురువులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 7, 8వ తేదీల్లో తిరునాళ ఉత్సవాలు ఉంటాయన్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలకు సంబంధించిన పతాకావిష్కరణ ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు చేస్తారని, నాటి నుంచి ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు చెందిన మత గురువులు తమ సందేశాన్ని అందజేస్తారన్నారు. 7వ తేదీన మేరీమాత ఊరేగింపు కడప పురవీధిలో కొనసాగుతూ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి చేరుతుందన్నారు. 8వ తేదీ ఉదయం 9:30 గంటలకు పండుగ సమిష్టి దివ్య బలి పూజను కడప పీఠాధిపతులు సగినాల పాల్ ప్రకాష్ చేస్తారన్నారు. ఈ నవదిన ప్రార్థనల్లో భక్తులందరూ పాల్గొని ఆరోగ్యమాత ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. తదనంతరము మనమే రాసిన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజు స్వాముల వారు, మనమే రాసిన ప్రొక్యురేటర్ రెవరెండ్ ఫాదర్ లక్కినేని ఆరోగ్య స్వామి, అదేవిధంగా ఈ యొక్క స్వరూపాన్ని మనకు స్పాన్సర్ చేసినటువంటి సోదు నిర్మలమ్మ గారు కూడా కొబ్బరికాయను సమర్పిస్తారు. విజి ఫాదర్, లీగ్ ఫాదర్, అదేవిధంగా రాసిన ఈ యొక్క పాంప్లెట్స్ ను, వాల్ పోస్టర్స్ ను రిలీజ్ చేయాలని ఆహ్వానిస్తున్నాము. తారీఖున 2026 శనివారం సాయంత్రం 5 గంటలకు మహాగణి ఆహ్వానము పలుకుతున్నాము. అందరం కూడా కరతాళధ్వనులతో ఆ దేవునికి వందనాలు, కృతజ్ఞతలు హృదయపూర్వకంగా మన యొక్క కడప వేదాశ్రమము, మన యొక్క ప్రియతమ మన కడప పట్టణ పౌరులకు మరియు ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర భక్తులకు, కడప మేత్రాసన విశ్వాసులకు దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తూ సెప్టెంబర్ 8వ తారీఖున మనము ఎంతో గొప్పగా, ప్రతిష్టాత్మకంగా, ఆశీర్వాదకరంగా, భక్తియుతంగా నిర్వహించేటువంటి మరియమాత జన్మదిన వేడుకలను ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. ఇప్పటి నుండి కూడా ఎంతో భక్తియుతంగా ప్రార్థనలతోనూ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ నెల 29వ తారీఖున ఏలూరు పీఠ కాపరైనటువంటి పొలిమేర జయరావు గారి తండ్రి చేతుల మీదుగా పతావిష్కరణ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత నవదినములు మరియ తల్లికి వారి విన్నపముల ద్వారా మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ 9 రోజులు మనము ప్రార్థనలు, పూజలు జరుపుకుంటాం. మరి ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి, ఆధ్యాత్మికంగా మనమంతా బలపడేటువంటి ఒక మంచి సందర్భం. అందువల్ల ఈ సందర్భంలో అందరూ పాల్గొనాలని మేము మనసారా కోరుకుంటున్నాము. ఈ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడండి. ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మీరు ఆస్వాదించండి, మీరు తనివితీరా పొందండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రతను మనమంతా కాపాడుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచి విధంగా జీవిస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారికి, వారి అసిస్టెంట్కు మరియు కమిటీ పెద్దలందరికీ కూడా సహకరిస్తూ ఎంతో భక్తియుతంగా ఈ పూజా కార్యక్రమాలు, ఈ భక్తి కార్యక్రమాలు చేయాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడికి ఎంతోమంది గురువులు వస్తారు, అలాగే కన్యాస్త్రీలు వస్తారు, ఇతర విశ్వాసులు వస్తారు. ఈ సందర్భం ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఆ పవిత్రత మనం కాపాడుకుంటూ మరి తనని గౌరవించాలని మనసారా మేమందరినీ కోరుకుంటూ, దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మేమందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కడప నగర శివార్లలోని రామచంద్రాపురం సమీపంలో గల రాఘవేంద్ర టౌన్షిప్ విద్యానగర్ కాలనీలో శ్రీ శివ పార్వతుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన ఆలయంలో శ్రీ శివ పార్వతుల శాంతి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం 7 గంటల నుంచి అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరం ఆధ్వర్యంలో కన్యాలగ్నంలో యంత్రస్థాపన, ధ్వజ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖర ప్రతిష్ఠ, గోపూజ, మూల ఉత్సవోత్తులకు ప్రాణప్రతిష్ఠ తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సేద్యపు ఎద్దుల బండలాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. ఈ పోటీల్లో విజేతలైన వారికి నిర్వాహకులు పెద్ద మొత్తంలో బహుమతులు అందించారు. పూజా కార్యక్రమాలను బైరెడ్డి రామకృష్ణారెడ్డి, తాండ్రపాటి వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు ఆలయ ధర్మకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్
మూడవ నెంబర్ రెడీగా ఉండాలండి. పేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అంటే కమ్మాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పోతూ కాడి కట్టుకోవాలా. జత ఇంకా అందుబాటులోకి రాలేదు, బయలుదేరి రావాలా. కానీ 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 రానేతో జనాలు రానేదనా. మూడవ జతగా హెవీ కాంపిటీషన్ జతగా రెడీగా ఉండాలా. అంకాల రామచంద్రాపురం గ్రామము విద్యానగర్ కాలనీలో శివపార్వత దేవాలయం నిర్మించడం జరిగింది. దానికి గాను 3వ రోజు ఈరోజు ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 30,000 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. సెకండ్ ప్రైజ్ 25,000 రూపాయలు. అలా 18 మంది. థర్డ్ ప్రైజ్ 20,000, ఫోర్త్ ప్రైజ్ 10,000, 15,000 అలా నిర్ణయించడం జరిగింది. నిన్న ఈరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గుడికి 2 రోజులు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కూడా ఈ అన్నదానం కార్యక్రమం ఉంది. భక్తులందరూ భోజనం చేసుకొని శివపార్వతుల ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారము. ఈ రామచంద్ర గ్రామం విద్యానగర్ కాలనీలో శివపార్వతులు నిర్మించడం జరిగినది నూతనంగా. దానికి గాను ఫస్ట్ రోజు, సెకండ్ రోజు అన్నదానము, 3వ రోజు భారీగా అన్నదానము. అలా కాకుండా విగ్రహ ప్రతిష్ఠ 3వ రోజు చేసినాము. అలాగే 2,000 మందికి భోజనాలు చేసినాము. ప్రతి ఒక్కరు భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎద్దుల పోటీకి రామచంద్రాపురం యూత్, అబ్బాపురము 3 పల్లెలు వచ్చి పాల్గొనడం జరిగినది. ఈ బండలాగు పోటీల్లో 17 జతలు రావడం జరిగినది. ఫస్ట్ బహుమతికి గాను 30,000 రూపాయలు, సెకండ్ బహుమతి 25,000, థర్డ్ బహుమతి 20,000 రూపాయలు, ఫోర్త్ బహుమతి 15,000, ఫిఫ్త్ బహుమతి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ వచ్చి శివప్రభుని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందనే విషయాన్ని మరచి తమ పార్టీ అధినేత పట్ల వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ మురికినాటి శ్రీధర్ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ బలిజ నేతలు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసలు శ్రీధర్కు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ విమర్శించే స్థాయి లేదన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడిగా తాము నివసిస్తున్న దేవుని కడప ప్రాంతంలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయని, ఈ ప్రాంతంలోని శ్మశాన వాటికలో కనీస వసతులు లేవని అన్నారు. వీటితో పాటు అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయని, ఇవన్నీ పట్టించుకోకుండా డిఎస్సి గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదని పేర్కొంటూ చివరికి ఆయన వ్యక్తిగత అంశాలను మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. మా దేవుని గడపలో ఉండే మురికినాటి శ్రీధర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గిడ్డంగుల డైరెక్టర్ గారండి. అయితే ప్రెస్ మీట్లో ఎందుకు అంటే ఆయన పెట్టింది ఎందుకంటే ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి గురించి ప్రశ్నించే హక్కు లేదు అని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా ఈయన శ్రీధర్ గారు ఏంటంటే ఒక మంచి హోదాలో ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్థాయి లేదని మా అభిప్రాయము. ఎందుకంటే కనుక ఇప్పుడు మా ఊర్లో ఎన్నో సమస్యలు ఉండే, దేవుని కడపలో అనేది ఎన్నో సమస్యలు ఉండే. నీటి సమస్య అయితే ఏముంది, శ్మశానంలో అయితే కనుక అక్కడ నీళ్లు కూడా లేవండి. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మాట్లాడేదానికి హక్కు లేదు, ఇంకా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు, అమ్మని పంపించేసినారంటారు, చెల్లెల్ని దగ్గర చేయలేదని అంటారు. ఆయనకి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఊరిని యువతను ఒక మంచి బాటలో నడిపించాల్సింది పోనిచ్చి ఊర్లో ఆయన చెప్పేదేమో మురికినాడు శ్రీధర్ గారు చెప్పేది వచ్చి శ్రీరంగ నీతులు,
దూరేది వచ్చి దొంగల గుడిసె అనే సామెతగా ఉందండి. ఎందుకంటే మీకు ఉదాహరణకు నేను చూపిస్తాను. గత 2 నెలల కిందట ఈయన చేసిన నిర్వాహం ఇదండి. ఐపీఎల్ మ్యాచ్ జరిగితే కనుక బెట్టింగ్లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఫైల్ అయిన దాంట్లో 12వ ముద్దాయి ఈయన. మీరు ఉన్నతమైన పదవిలో ఉండి యువతకు మీరు నేర్పించేది ఇదేనా? యువతను, దేవుని గడపలో ఉన్న యువతను మట్కాలకు, జూదానికి, మద్యపానానికి మిమ్మల్ని చూసి ఆదర్శంగా ఇలా యువత తయారవుతోంది. ఊరిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. 5-6 బెల్ షాపులు ఉన్నాయి, అవి అరకట్టండి. స్కూళ్ళు ఉన్నాయి, 4-5 స్కూళ్ళు ఉన్నాయి. అమీర్ థియేటర్ దగ్గర నుంచి దేవుని పాతకడప జడ్పీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వరకు 4-5 స్కూళ్ళు ఉన్నాయి. ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేదండి. నైట్ 9:30 అయితే కనుక బైకులు అయితే విపరీతంగా తోలుతారు, హై స్పీడ్. ముసలిలో ముతుకోళ్ళు కనుక గుద్దారంటే కానీ ఎక్కడ పడతారు కూడా వాళ్ళకు కూడా తెలియదు. అంత ఘోరంగా జరుగుతూ ఉన్నా కానీ వీటన్నిటికీ ఏం తెలియదు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు పట్టించుకునేది ఏం లేదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేదు. నిన్న ఆయన శ్రీధర్ డైరెక్టర్, గిడ్డంగుల డైరెక్టరు శ్రీధర్ గారు ప్రెస్ మీట్ పెట్టాడని ఆయన కౌంటర్గా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఆయన ఏదో పెద్ద పుడింగినని ఆయన ఏదో జగన్ రెడ్డి వరకు పోతాడు. ఆయన జగన్ గారి వరకు పోతాడు. ఆయన ఏదో ఉంటే ఇక్కడ చూసుకోవాలి కానీ ఎక్కడో ఢిల్లీకి రాజధానికి పోయే అంత సీన్ లేదు ఆయనకు. ఆయన ఏమనుకుంటున్నాడో ఏమో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్క దానికి ఆడ నలుగురు నెంటేసుకొని ఆడ టీలు తాగుతా, సిగరెట్ తాగుతా, దమ్ము కొడతా, మందు కొడతా అంతా వచ్చి ఆడ కూర్చొని మాట్లాడుకుంటా అది ఒక ప్రెస్ మీట్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. ఆయన భాగవతం అంతా క్రికెట్ బెట్టింగ్లో మొన్న దొరికేసి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. అయినా ఏం మాట్లాడుకున్నారో ఏమో మేము కూడా పట్టించుకోలేదు. పోనీలో ఎందుకు మనవాడే కదా అని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకొని ఊరికి ఏదైనా సమస్యలు ఉంటే ఊరి సమస్యల గురించి మాట్లాడి ఏదైనా మేము చేసే రకంగా చేస్తే మంచిదని మా అభిప్రాయం. లేదంటే ఆయన మాట్లాడితే మేము ఇస్తాం కౌంటర్కు దేనికైనా సరే సిద్ధంగా ఉన్నామని మేము ఆయనకి హెచ్చరిక చేస్తాను. జిల్లాలోని ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కొత్తపల్లె పంచాయతీ అమృతనగర్కు చెందిన సుమారు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఖాదర్ బాషా తనయుడు నూర్ బాషా ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృతనగర్ ప్రజలు గతంలో 3 సార్లు తమకు అండగా నిలిపి గెలిపించారని, 2024 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఇప్పటికీ తోడుగా నిలవడంపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. 2006లో దివంగత నేత వైఎస్ఆర్ అమృతనగర్ను స్థాపించారని, తమ ప్రభుత్వ హయాంలో 15 కోట్ల రూపాయలతో 72 రోడ్లు, 2 ప్రధాన కాలువలు నిర్మించామన్నారు. పుష్కర కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన నంద్యాల వరదరాజరెడ్డి ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారో చర్చించేందుకు తాను సిద్ధమని తెలిపారు. మహమ్మద్ షరీఫ్ అలీ చౌడయ్య సర్దా ఈ ఫోటో అయిపోయినాక వెళ్ళండి. సుజాత, రహమూన్, లలిత దేవి, ఈ పార్టీలో చేయడం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎంత విఫలమైంది, ఈ 2 కారణాలను పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యునిగా సభ్యత్వాన్ని నమోదు చేసుకునేదానికి మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ఇష్టపడి వైఎస్ఆర్ కుటుంబ సభ్యునిగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరుడు షేక్ నూర్ బాషాకు, వారి తండ్రి గారైనటువంటి ఖాదర్ బాషా గారికి, వీరి తమ్ముడైనటువంటి మహమ్మద్, వారితో పాటు వారి రక్త సంబంధికులకు, వారి మిత్రులకు, వారి ఇరుగు పొరుగుగా ఉండేవారి ఆత్మీయులకు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు
సభ్యత్వాన్ని తీసుకుంటా ఉన్నారో వారందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని సుస్వాగతాన్ని పలుకుతా ఉన్నాను. నేను స్వాగతాన్ని పలకడమే కాకుండా ఆ సోదరులందరినీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కడప నగరం చెముమియాపేట రెవెన్యూ పొలం సర్వే నంబర్ 601లో ఉన్న ప్రభుత్వ భూమిని మాదిగలకు కేటాయించాలని మాదిగ జేఏసీ అధ్యక్షులు పెద్దలపల్లి ఓబులపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. నగరంలోని బాలాజీ నగర్ దగ్గర గల బుగ్గవంక పరిసర ప్రాంతాలలో చెముమియాపేట రెవెన్యూ గ్రామ పొలం సర్వే నంబర్ 600లో దాదాపు 50 సెంట్లలో అరుంధతి సేవా సంఘం భవనం ఉండేదని, అయితే 2001 సంవత్సరంలో వచ్చిన వరదల వల్ల బుగ్గవంకకు సమీపంలో ఉన్న అరుంధతి సేవా సంఘం భవనం కూలి కొట్టుకోవడం జరిగిందన్నారు. అయితే అప్పటి కలెక్టర్ జయేష్ రంజన్కు తాము ఆ స్థలాన్ని మాదిగలకు ఇంటి స్థలాలకు కేటాయించాలని కోరామని, అయితే బాలాజీ నగర్కు చెందిన సిఐ సాదక్ వలి కుమారుడు లియాఖత్ అనే వ్యక్తి బోగస్ ఫార్మాన్ని సృష్టించి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఆ భూమి తమదని స్టే తెచ్చుకున్నారని తెలిపారు. ఈ విషయంగా 1986లో అప్పటి జేసీ ఐవీఆర్ కృష్ణారావు ఈ భూమి లియాఖత్ ఇవ్వడానికి వీలు లేదంటూ నివేదిక ఇచ్చారన్నారు. అప్పట్లో అదే సర్వే నెంబర్లో కొంతమంది మాదిగలకు ఇంటి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. ఈ క్రమంలో కొంతమందిని ఆయన రానివ్వకుండా అడ్డుకుంటూ కోర్టును ఆశ్రయిస్తున్నారన్నారు. లియాఖత్ రిట్ పిటిషన్ను కోర్టు కొట్టివేసిన ఇటువంటి తరుణంలో ఆ స్థలాన్ని మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. అలాగే మాదిగలకు సంబంధించి అనేక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈరోజు మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మరి దాదాపుగా 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు మారినా నేటికి అసైన్మెంట్ కమిటీ ఎక్కడ జరగలేదు. మరి అసైన్మెంట్ కమిటీ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మరి దళితులు మాకు వ్యవసాయ భూమి కావాలి, మరి భూమి మంజూరు చేయండి అని వినతి పత్రాలు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఒకటే సమాధానం ఉంది. మరి ఎస్సీలకు వచ్చేసి ఖచ్చితంగా అసైన్మెంట్ కమిటీలో పేరు పాస్ అయి ఉండాలి, లేకపోతే ఇచ్చేదానికి మాకు లేదని చెప్పేసి అని అధికారులు వివరణిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం అధికారులకు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు అగ్రకుల భూస్వామి పెత్తందారులకు ఎలా పంచినారో దాన్ని ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాల్సిందే. లేదంటే గిన ఏ పార్టీ అధికారికంగా వచ్చే ఆ పార్టీలకు అధికారులు ఒత్తాసు పలికి అధికారులకు మరుగులు ఒత్తి మీరు గిన వాళ్ళకి గిన సహకరించినట్టయితే రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి మండలము మేము తిరుగుతాం, ప్రతి మండలం ఎంక్వైరీ చేస్తాము, ప్రతి మండలంలో ఎవరికేం భూములు ఇచ్చినారు ఇవ్వలేదని చెప్పేసి కూడా జీపు యాత్ర కూడా ప్రారంభిస్తాము. మీరు ఈ అధికారులు ఇదే విధంగా కొనసాగిస్తగిన మేము జేఏసీ తరపున తీవ్రమైన ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహ్లాదకర వాతావరణంలో పులివెందుల ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. తమ ఉన్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపిన పూర్వ విద్యార్థులు. కడప చెముమియాపేట రెవెన్యూ పొలం సర్వే నంబర్ 601లో ఉన్న ప్రభుత్వ భూమిని మాదిగలకు కేటాయించాలి. ధర్నాలో మాదిగ జేఏసీ అధ్యక్షులు పెద్దలపల్లి ఓబులపతి డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని, సానుకూల స్పందనను పెంపొందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.